భారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మా ఛానల్ వీక్షిస్తున్న విద్యార్థులందరికీ మా తరఫున నమస్కారాలు. ప్రత్యేకంగా ఈరోజు టెట్ డిఎస్సి హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. ప్రధానంగా మన కొత్త ద్విభాష బైలింగ్వల్ టెక్స్ట్ బుక్ మెథడ్లో ఉండేటటువంటి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ చాప్టర్ 6 ప్రాపర్టీస్ అండ్ ట్రయాంగిల్ అండ్ ప్రాపర్టీస్, విభజము మరియు ధర్మాలు అనే లెసన్ గురించి మొత్తం మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు అవసరమో అంతవరకు మేము డిస్కస్ చేయడానికి ముందుకు వచ్చాం. 7th క్లాస్ టెక్స్ట్ బుక్ చాప్టర్ 6 విభజములు మరియు ధర్మాలు. సో దీనిలో మనకి పేజీ నెంబరు 177లో ప్రయత్నించండి అని ఉంది. పేజీ నెంబరు 177లో ప్రయత్నించండి, ట్రై దిస్ అని ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో అయితే, ఇది ప్రయత్నించండి. ఈ ప్రయత్నించండిలో మనకి టెక్స్ట్ బుక్ మీరు తీసి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నప్పుడు టెక్స్ట్ బుక్ కూడా దగ్గర పెట్టుకుంటే మీకు ఈజీ అనమాట. ఎందుకంటే ప్రశ్న మళ్ళీ మీరు దీని మీద రాయడం అనేది టైం వేస్ట్ పని కనుక ఫస్ట్ క్వశ్చన్ అంటే ట్రయాంగిల్ ఏబిసి యొక్క 6 అంశాలు రాయండి, ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఏంటంటే ట్రయాంగిల్ పీక్యూఆర్లో శీర్షము క్యూకి ఎదురుగా ఉన్న భుజం ఏది, ట్రయాంగిల్ ఎల్ఎంఎన్లో ఎల్ఎం భుజానికి ఎదురుగా ఉన్న కోణం ఏది, ట్రయాంగిల్ ఆర్ఎస్టీలో ఆర్టీ భుజానికి ఎదురుగా ఉన్న శీర్షాలు రాయండి. పటం 6.2 చూడండి మరియు ప్రతి త్రిభుజాన్ని భుజాలు కోణాల ఆధారంగా వర్గీకరించడం ఉందన్నమాట. అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఫస్ట్ క్వశ్చన్ అంటే ట్రయాంగిల్ ఏబిసి యొక్క 6 అంశాలు రాయని అన్నాడు. ఇది ఆల్రెడీ ఈ విషయాన్ని మీకు ప్రీవియస్ మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేటటువంటి జ్యామితి వినేటట్టుంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ దగ్గర ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే విధంగా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి దాన్ని రివ్యూ చేస్తూ నెక్స్ట్ దానికి మనం వెళ్ళిపోదాం అన్నమాట. ట్రయాంగిల్ ఏబిసి యొక్క 6 అంశాలు రాయండి, 3 భుజాలు 3 కోణాలు అని మనకి అక్కడ ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది. 3 భుజాలు 3 కోణాలు. సో దీనికి ఎలా ఆన్సర్ రాయాలి, మనకి పేపర్ 2 టెట్ కానివ్వండి, ఎస్జిటి మ్యాథ్స్ కానివ్వండి, టెట్ 1లో కానీ వచ్చే బేసిక్ అంశాలు వస్తాయి. మీరు ఎక్స్ట్రా అని ఆలోచించగలరు, ఎందుకంటే మన టెక్స్ట్ బుక్లో ఉండేది ప్రతిదీ కూడా మనకు అవసరమే. సో ట్రయాంగిల్ ఏబిసి యొక్క 6 అంశాలు రాయండి, 3 భుజాలు 3 కోణాలు అన్నాడు. ఆల్రెడీ త్రిభుజం అనే పదానికి డెఫినేషన్ ఏం చెప్తామంటే 3 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సమృద్ధ పటాన్ని త్రిభుజం అంటారు. ప్రీవియస్ వీడియో ఆల్రెడీ దానికి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్న. 3 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సమృద్ధ పటాన్ని త్రిభుజం అంటారు. మరి 3 రేఖాఖండాలకి పేర్లు పెట్టాలి కదన్నా. అయితే ఏవైనా 2 రేఖాఖండాలు ఖండించుకునే చోట ఏర్పడేదాన్ని మనం శీర్షము అంటాము. శీర్షము అనేదాన్ని ఏమంటాం అంటే ఏవైనా 2 రేఖాఖండాలు ఖండించుకున్న చోట ఏర్పడే బిందువు శీర్షము. సో ఇప్పుడు ఇదే దీనికి ఏ బి అనేది ఒక రేఖాఖండం అనుకుందానన్నా, బీసీ అనేది ఒక రేఖాఖండం అనుకుంటే ఏబి రేఖాఖండము బీసీ రేఖాఖండం యొక్క ఏ బిందువు వద్ద ఖండించుకుని ఈ బిందువుని ఒక శీర్షం అంటాము. అలానే బీసీ రేఖాఖండము ఏసీ రేఖాఖండం ఇంటర్సెక్టింగ్ ఖండించుకునేటటువంటి పాయింట్ ఏమంటాం అంటే ఇది ఒక శీర్షం అంటాము. అలానే ఏసీ రేఖాఖండము ఏబి రేఖాఖండం ఖండించుకునే చోట ఇది ఒక శీర్షం అంటాం అన్నమాట. సో ఇక్కడ 3 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సమృద్ధ పటంలో మనకి 3 కామన్ అంటే ఉమ్మడి బిందువులు ఏర్పడతాయి. ఆ 3 ఉమ్మడి బిందువులు ఏమంటాం అంటే శీర్షాలు. అది ఇంగ్లీష్లో ఏంటంటే వెట్టిసెస్ అంటారు అనమాట. వెట్టిసెస్ అనేది ప్లూరల్, వెట్టెక్స్ అనేది ఏమో సింగులర్ అనమాట. వెట్టెక్స్ అంటే శీర్షము, వెట్టిసెస్ అంటే శీర్షాలు. ఒకరు ఇంగ్లీష్ మీడియం ఎవరు ఉంటే దానికి ఇబ్బంది లేకుండా అనమాట. వెట్టెక్స్ అంటే శీర్షము, వెట్టిసెస్ అంటే శీర్షాలు, ఇది సింగులర్, ఇది ప్లూరల్ అన్న. సో శీర్షాలు అనేసరికి మనకి 3 బిందువులు ఎవరెవరు వచ్చారంటే ఇక్కడ ఏ అనేది ఒక శీర్షము, బి అనేది ఒక శీర్షము, సి అనేది ఒక శీర్షం. శీర్షం అనేసరికి ఏబిసి అంటారు. ఎప్పుడు కూడా మనం శీర్షాలని రిప్రజెంట్ చేసేటప్పుడు, శీర్షాలని సూచించేటప్పుడు ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లెటర్స్లో వాడేటటువంటి క్యాపిటల్ లెటర్స్ మాత్రమే వాడాలి. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ చేయడానికి స్మాల్ లెటర్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక క్యాపిటల్ లెటర్స్ మాత్రం వాడాలి. సో ఏబిసి యొక్క 6 అంశాల్లో ఆల్రెడీ 3 శీర్షాలు అంటే 3 శీర్షాలు రాసాము.
అలానే ఇంకోటి ఏంటన్నా, ఏ రెండు రేఖాఖండాలు ఎక్కడైతే ఖండించుకున్నాయో అక్కడ మనకి కోణాలు ఏర్పడతాయి. మరి కోణాలు ఏర్పడతాయి అన్నమాట. సో వీటిని ఏమంటాం అంటే మూడు కోణాలు, యాంగిల్స్ అంటాం ఫ్లోరల్, సింగులర్ అనేది యాంగిల్ అంటాం అన్నమాట. సో ఈ యాంగిల్స్ రాసేటప్పుడు ఎలా రాస్తాం అంటే ఏబిసి, కాకపోతే ముందు యాంగిల్ సింబల్ వాడతాం. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఇది రాసేటప్పుడు, ఇది చదివేటప్పుడు చూడమ్మా, ఇది ఎలా రాస్తాం కదా, ఇది యాంగిల్ అని చదవాలి. యాంగిల్ ఏ, ఇది ఎల్ అని రాసిన సింబల్, దీన్ని ఎలా చదువుతుంటే యాంగిల్ అని చదువుతాము. యాంగిల్ బి, దీన్ని ఎలా చదువుతుంటే యాంగిల్ సి. అయితే శీర్షాలకి కోణాలని రాసేటప్పుడు అబ్జర్వ్ చేయండి అన్న, కోణాలు రాసేటప్పుడు ఈ సింబల్ వాడుతూ రాయాలి. శీర్షాలు రాసేటప్పుడు ఎలాంటి సింబల్ నోటేషన్ రాయకుండా డైరెక్ట్ గా ఏ లెటర్స్ అయితే క్యాపిటల్ లెటర్స్ వాడామో ఆ క్యాపిటల్ లెటర్స్ రాస్తున్న ఏబిసి అనేవి మూడు శీర్షాలు, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అనేవి మూడు కోణాలు. అయితే ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి యొక్క 6 అంశాలు రాయమండు, మనకి సరిపోతాయి. మరి ఇంకేమైనా ఉంటాయా సార్ అంటే ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను. మూడు భుజాలు మూడు కోణాలతో పాటు, మూడు భుజాలు మూడు కోణాలతో పాటు ఇక్కడ మూడు శీర్షాలు అనే పదాన్ని కూడా యాడ్ చేసుకుంటే శీర్షాలు రాస్తాం. మరి భుజాలు రాసేటప్పుడు ఎలా రాయాలన్నా, ఇక్కడ ఎన్ని భుజాలు డెఫినేషన్ లో చెప్పుకున్నాం. మూడు భుజాల చేత ఏర్పడే సరళ సమృద్ధి పటాలని, మూడు రేఖాఖండాలచే ఏర్పడే, మూడు రేఖాఖండాలచే ఏర్పడే సరళ సమృద్ధ పటము, మూడు రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటాన్నే త్రిభుజం అంటారు. మూడు రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సముద్రత పటాన్ని త్రిభుజము అంటారు. అయితే ఇక్కడ మూడు రేఖాఖండాలు అనే దాన్ని మనం అండర్లైన్ చేయాలి. మూడు రేఖాఖండాలే మనకు కావాల్సిన మూడు భుజాలు. మరి ఇక్కడ మూడు రేఖాఖండాలు ఎవరున్నారన్నా, ఏబి అనేది ఒక రేఖాఖండము. చూడము, రేఖాఖండం రాసేటప్పుడు పైన లైన్ గీయాలి. మీకు ఆల్రెడీ జామెట్రీ ఇండక్షన్ చెప్పాను. రేఖాఖండం అంటే అంత్య బిందువు ఉంటుంది, ఆది బిందువు ఉంటుంది. ఆది బిందువు అంత్య బిందువుని రిప్రజెంట్ చేస్తూ రాయాలి. ఇక్కడ ఏ అనేది ఆది బిందువు, బి అనేది అంత్య బిందువు అవ్వచ్చు అనమాట. ఏబి అనేది ఒక రేఖాఖండము, బీసీ అనేది ఒక రేఖాఖండము, ఏసీ అనేది ఒక రేఖాఖండము. అంటే ఫైనల్ గా ఇక్కడ ఎక్స్టెన్షన్ చెప్పండి అన్న, ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఎన్ని అంశాలు ఉంటాయంటే 9 అంశాలు ఉంటాయి. అందులో మన క్వశ్చన్ అడిగాడు మూడు భుజాలు మూడు కోణాలు రాయమండు, దీంతో పాటు నేను మూడు శీర్షాలు కూడా రాయమనొచ్చు. సో మూడు శీర్షాలు అంటే ఏబిసి శీర్షాలు, మూడు కోణాలు అంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, మూడు భుజాలు అంటే ఏ రేఖాఖండాల చేత ఏర్పడిందో అవి భుజాలు అంటాం. కనుక ఏబి రేఖాఖండము, బీసీ రేఖాఖండము, ఏసీ రేఖాఖండం. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి అంటే పేజీ నెంబరు 177లో ప్రయత్నించాను. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలంటే నీకు ఇంత డేటా తెలిసి ఉండాలి. ఇంత డేటా క్లారిటీ తెలిస్తే నువ్వు ఒక ఆన్సర్ అనేది చేయగలవు. నెక్స్ట్ క్వశ్చన్. సో చూడమ్మా, పేజ్ నెంబర్ 177లో ట్రై తీసుకో. సెకండ్ క్వశ్చన్ ఏంటి ఉందో చూడండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ మన టెక్స్ట్ బుక్ మీరు దగ్గర పెట్టుకుంటే అర్థం అవుతుంది అనమాట. రాయండి అన్నాడు. ట్రయాంగిల్ పీక్యూఆర్ ఫస్ట్ క్వశ్చన్. ట్రయాంగిల్ పీక్యూఆర్లో శీర్షము క్యూకు ఎదురుగానున్న భుజం ఏది? చాలా సింపుల్ అనిపిద్ది, కానీ కాదు. ఎందుకంటే ఇది అర్థం కాక ప్రెజెంట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న చాలా మంది విద్యార్థులు నేను అబ్జర్వ్ చేసేటటువంటి డిఫరెంట్ అంటే ఇబ్బందులు అనమాట. అందుకంత క్లారిటీ చెప్పాల్సి. ట్రయాంగిల్ పీక్యూఆర్లో శీర్షం క్యూకి ఎదురుగా ఉన్న భుజం ఏది? సెకండ్ క్వశ్చన్. ట్రయాంగిల్ ఎల్ఎంఎన్లో ఎల్ఎం భుజానికి ఎదురుగానున్న కోణం ఏది? ఇది మ్యాథ్స్ వాళ్ళకి బోర్ కొట్టచ్చు, కానీ మ్యాథ్స్లో ఎగురుతాం, కానీ మనకి చాలా మంది క్లారిటీ ఉండదు. జాగ్రత్తగా వినండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అయితే చాలా పర్ఫెక్ట్ యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఆర్ఎస్టీలో ఆర్టీ భుజానికి ఎదురుగానున్న శీర్షాలు రాయండి. ఇది సెకండ్ క్వశ్చన్. దీనికి సంబంధించిన డయాగ్రామ్లు మనకి ఎక్కడ ఉంటాయంటే పేజీ నెంబర్, తెలుగు మీడియం వాళ్ళు పేజీ నెంబర్ 179లో చూడండి అన్న. సెకండ్ డయాగ్రాము ట్రయాంగిల్ పీక్యూఆర్ ఉంది. సో ట్రయాంగిల్ పీక్యూఆర్ ఉంది, చూడండి ఎలా ఉందో. ట్రయాంగిల్
పిక్యూఆర్, ట్రయాంగిల్ పిక్యూఆర్, పిక్యూఆర్, ట్రయాంగిల్ పిక్యూఆర్. అది ఏం కావాలి? ట్రయాంగిల్ పిక్యూఆర్ లో శీర్షము క్యూకి ఎదురుగా ఉన్న భుజం ఏది? శీర్షము అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, శీర్షాలు ఎవరు ఇక్కడ? ఆల్రెడీ చెప్పుకున్నాం, శీర్షాలు ఎవరన్నా? పిక్యూఆర్ అనమాట. ఇప్పుడు ఏ శీర్షం కావాలి? క్యూకి ఎదురుగా ఉండే శీర్షం కావాలి. సో చూడము, శీర్షము క్యూకి ఎదురుగా ఉన్న భుజం ఏది? సో శీర్షము క్యూ ఇది, దీనికి ఎదురుగా ఉండే భుజం అనేసరికి తెలివైన వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు, కానీ కొంచెం నాన్ మ్యాథ్స్లో ఇబ్బంది పడతారు. శీర్షము క్యూకి ఎదురుగానున్న భుజము, ఇక్కడ నీట్గా రాయట్లేదు, ఆలోచన నేను రాసిన కూర్చున్నది. సో శీర్షం క్యూకి అనేసరికి చూడనా, శీర్షము క్యూ, దీనికి ఎదురుగానున్న భుజం అంటే చూడండి, ఈ క్యూఆర్ అనే భుజము క్యూపీ అనే భుజము రెండింటికి టచ్ అయి ఉంది. అంటే అర్థం, క్యూఆర్లో క్యూ అనే పాయింట్, క్యూపీలో క్యూ అనే పాయింట్ ఇన్క్లూడ్ అయి ఉంది అంటే ఆల్రెడీ దానిలో ఉందన్నమాట. అంటే క్యూఆర్ అనే రేఖాఖండం ఏర్పడడానికి క్యూ అనేది ఆది బిందువుగా ఉంది, క్యూపీ రేఖాఖండం ఏర్పడడానికి కూడా క్యూ అనేది ఏమో ఆది బిందువుగా ఉంది. సో ఆది బిందువుగా ఉండేటప్పుడు అది కాకుండా దానికి ఎదురుగా ఉండేటటువంటి భుజం ఏదైతే ఉందో, ఆది బిందువుగా లేనటువంటి రెండు రేఖాఖండాలు కాకుండా మిగతా రేఖాఖండం ఏదైతే ఉందో, ఇప్పుడు క్యూ అనే ఆది బిందువు కాకుండా మిగతా ఉన్న రేఖాఖండం ఎవరున్నారన్నా? పిఆర్ అనే రేఖాఖండం ఉంది. సో మనకి క్యూకి ఎదురుగా ఉండేటటువంటి భుజం ఏదంటే పిఆర్ భుజం అంటాము. అయితే సార్ ఇంత మ్యాథ్స్ నేర్చుకుని ఏం చేస్తామని డౌట్ రావచ్చు. చూడండి, ఇక్కడ సింపుల్ లాజిక్ అనమాట. ట్రయాంగిల్ పిక్యూఆర్ లో క్యూకి ఎదురుగా ఉండే భుజం కావాలి అంటే క్యూని క్లోజ్ చేసేయి. క్యూని క్లోజ్ చేస్తే ఎవరుంటారు మనకి? ఓన్లీ పిఆర్ ఉంటుంది. సో క్యూకి ఎదురుగా ఉండే భుజమే పిఆర్, షార్ట్ కట్. అంటే అర్థం, అంటే మీరు ఈజీగా సార్ మీరు ఇంత మ్యాథ్స్ నేర్చుకునే అవసరం లేదంటే కన్ఫ్యూజ్ అవుతారంటే, ట్రయాంగిల్ పిక్యూఆర్ లో క్యూకి ఎదురుగా ఉండే భుజం అంటే క్యూని క్లోజ్ చేస్తే మిగతా వచ్చేది మనకి మిగతా రెండు లెటర్స్ తో ఉండే ఏర్పడేది ఎదురుగా ఉన్న భుజము పిఆర్. అలానే ట్రయాంగిల్ పిక్యూఆర్ లో పీకి ఎదురుగా నుండే భుజం కావాలంటే పీని క్లోజ్ చేస్తే మిగతా వాళ్ళు ఏర్పడేది ఎవరు? క్యూఆర్ ఏర్పడుతుంది. ఓకేనా? అలాగే ట్రయాంగిల్ పిక్యూఆర్ లో ఆర్కి ఎదురుగా ఉండే భుజం అంటే ఆర్ని క్లోజ్ చేస్తే మిగతా ఏర్పడేదే ఆర్కి ఎదురుగా ఉన్నటువంటి భుజం అనమాట. సో ఇప్పుడు మనకి ట్రయాంగిల్ పిక్యూఆర్ లో క్యూకి ఎదురుగా నుండే భుజం అడిగాడు వాడు, కానీ మీకు ఎక్స్టెన్షన్ కూడా చెప్తాను. క్యూకి ఎదురుగా నుండే భుజం అంటే క్యూని క్లోజ్ చేసేయండి, రిమైనింగ్ లెటర్స్ ఎవరున్నారు? పిఆర్ ఉంది. సో పిఆర్ అనేది ఎదురుగా నుండే భుజము. ట్రయాంగిల్ పిక్యూఆర్ లో పీకి ఎదురుగా నుండే భుజం కావాలి, పీని క్లోజ్ చేసేయండి, మిగతా లెటర్స్ ఎవరున్నారు? క్యూఆర్ ఉన్నారు. సో పీకి ఎదురుగా ఉండే భుజము పిఆర్. ట్రయాంగిల్ పిక్యూఆర్ లో ఆర్ క్లోజ్ చేసేయండి, ఆర్కి ఎదురుగా ఉండే భుజం ఏంటంటే పిక్యూ. సో ఇది ఎదురుగా ఉన్న భుజానికి ఉన్నటువంటి స్టోరీ అనమాట. చూడమ్మా, ట్రయాంగిల్ ఎల్ఎంఎన్ లో యాంగిల్ ఏమో భుజానికి ఎదురుగా ఉన్న కోణం, ఇప్పుడు భుజం నుంచి కోణం వచ్చాడు. సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో చూడండి, ఎల్ఎంఎన్ ట్రయాంగిల్ ఉంది. థర్డ్ అంటే చూడండి, ఎల్ఎంఎన్ పేజీ నెంబర్ 179 లో ఉన్న డయాగ్రామ్ చూడండి అన్న, పేజీ నెంబర్ 179 లో ఉన్నటువంటి డయాగ్రామ్స్. సో ఎల్ఎంఎన్ అనమాట ఇది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ట్రయాంగిల్ ఎల్ఎంఎన్ లో యాంగిల్ ఎం భుజానికి ఎదురుగా ఉన్న కోణం ఏది? యాంగిల్ ఎం అంటే ఇది. యాంగిల్ ఎంకి ఎదురుగా ఉన్న భుజం అంటే యాంగిల్ ఎం అనేది ఎవరెవరు రేఖాఖండాలు ఏర్పడింది? ఎన్ఎం రేఖాఖండాలు ఎల్ఎన్ రేఖాఖండాలతో ఏర్పడింది కనుక దానికి ఎదురుగా ఉండేది ఎవరినన్నా? ఎల్ఎన్. అంతే. ఇప్పుడు మనకి దీన్ని కూడా చూడండి, ట్రయాంగిల్ ఎల్ఎంఎన్ లో యాంగిల్ ఎం భుజానికి ఎదురుగా ఉన్న కోణం ఏది? చూడండి, ట్రయాంగిల్ ఎల్ఎంఎన్ లో ఎల్ఎం భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏది? ఎల్ఎం భుజానికి ఎల్ఎం, దీనికి ఎదురుగా ఉండే కోణం ఎవరన్నా? ట్రయాంగిల్ ఎల్ఎంఎన్ లో సేమ్ క్వశ్చన్. ఎల్ఎం భుజానికి అంటే ఎల్ఎం క్లోజ్ చేసేయండి, రిమైనింగ్ లెటర్ ఏదో ఉందో అదే మనకి ఎదురుగా ఉన్న కోణము. సింపుల్ లాజిక్. శీర్షం అన్నాడంటే శీర్షాన్ని క్లోజ్ చేయండి, రిమైనింగ్ టూ లెటర్స్ భుజాన్ని తెలియజేస్తాయి. భుజం అన్నాడు అనుకోండి, ఆ భుజాన్ని క్లోజ్ చేసేయండి, రిమైనింగ్ లెటర్ ఎదురుగా ఉన్నటువంటి కోణాన్ని తెలియజేస్తుంది. అది క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ 3 చూడండి, ఆర్ఎస్టీ ట్రయాంగిల్ చూడండి అన్న. ఆర్ఎస్టీ ట్రయాంగిల్
ఎస్టి. ఆర్ఎస్టి ట్రయాంగిల్లో క్వశ్చన్ ఏంటి? ఆర్టీ భుజానికి ఎదురుగా ఉన్న శీర్షాలు రాయండి. ఆర్టీ భుజానికి అంటే ఈ భుజానికి ఎదురుగా ఉన్న శీర్షం అంటే ఎస్ అనమాట. చూడము, ట్రయాంగిల్ ఆర్ఎస్టి భుజం అన్నాడు కదా, ఏ భుజం అది? ఆర్టీ భుజం. అంటే ఆర్ని టీని క్లోజ్ చేసేయండి, మిగతా ఎలా ఉన్నారు? ఎస్ అనమాట. సో ఆర్టీ భుజానికి డయాగ్రామ్ ప్రకారం అంటే ఆర్టీ భుజానికి ఎదురుగా ఉన్న శీర్షం అంటే ఎస్ అవుతుంది. నీకు డయాగ్రామ్ ప్రకారం మాకు అర్థం కాలేస్తారంటే ఆర్టీ భుజం అంటే ఆర్ని టీని క్లోజ్ చేసేయండి, రిమైనింగ్ లెటర్ ఏదైతే ఉందో అది ఎదురుగా ఉన్నటువంటి శీర్షం అవుతుంది, ఎదురుగా ఉన్న కోణం అవుతుంది. అలానే భుజం కావాలంటే భుజానికి ఎదురుగా ఉన్న కోణం అంటే ఆ భుజాన్ని ఏర్పరిచేటటువంటి రెండు అక్షరాలు క్లోజ్ చేసేయండి, దానికి ఎదురుగా ఉండేది మనకి కోణం అవుతుంది. ఇది పేజీ నెంబరు 177లో ట్రై దిస్ అనమాట. పేజీ నెంబరు 177లో ట్రై దిస్. నెక్స్ట్ మీడియన్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ మాట్లాడదాం, ఓకేనా? సో మనకి నెక్స్ట్ పేజీ నెంబరు 179, పేజీ నెంబరు 179లో త్రిభుజం యొక్క మధ్యగత రేఖలు, దాని తర్వాత కాన్సెప్ట్ అనమాట. త్రిభుజం యొక్క మధ్యగత రేఖలు, త్రిభుజం యొక్క మధ్యగత రేఖలు. ఇంగ్లీష్లో అయినట్టయితే మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటారు అనమాట. మీడియన్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటారన్న, చాలా ఇంపార్టెంట్. త్రిభుజం యొక్క మధ్యగత రేఖలను డెఫినేషన్ ఎలా చెప్తాం అంటే మధ్యగత రేఖ, మధ్యగత రేఖ ఇంగ్లీష్లో అయినట్టయితే మీడియన్ అంటారు అన్నమాట. ఏదైనా ఒక రేఖాఖండము, ఏదైనా ఒక రేఖాఖండాన్ని ఏదైనా ఒక రేఖాఖండాన్ని ఏదైనా ఒక రేఖాఖండాన్ని త్రిభుజం యొక్క ఒక శీర్షము నుండి, త్రిభుజం యొక్క ఒక శీర్షము నుండి ఎదుట భుజాన్ని, ఎదుటి భుజం యొక్క మధ్య బిందువును కలుపుతూ, ఎదుటి బిందు త్రిభుజం శీర్షము నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువును కలుపుతూ, మధ్య బిందువును కలుపుతూ గీయబడిన రేఖాఖండాన్ని, గీయబడిన రేఖాఖండాన్ని మధ్యగత రేఖ అంటారు, మధ్యగత రేఖ అంటారు. ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నట్టయితే మీడియన్ ఏ లైన్ సెగ్మెంట్ which is drawn from vertices of a triangle to midpoint of a opposite side of a triangle. నాన్న డెఫినేషన్ బోర్డు మీద రాయట్లేదు, టైం వేస్ట్ కనుక క్లియర్గా స్లోగా చెప్తాను, కావాలి నోట్ చేసుకోండి. ఏ లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్, ఏ లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ drawn from any vertex of a triangle to midpoint of a opposite side of a triangle, మిడ్ పాయింట్ ఆఫ్ ఏ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఈ డెఫినేషన్ యొక్క మీనింగ్ మనం చూసినట్లయితే ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక శీర్షము నుండి, అంటే ఎగ్జాంపుల్ ఇది పీక్యూఆర్ ట్రయాంగిల్ అనుకుందాం. పీక్యూఆర్ ట్రయాంగిల్ అనుకుంటే ఏదైనా ఒక శీర్షము నుండి దాని యొక్క ఎదుటి భుజానికి, ఇప్పుడు క్యూ యొక్క ఎదుటి భుజం ఎవరు? పిఆర్. ఆర్ యొక్క ఎదుటి భుజం ఎవరు? పీక్యూ. అలానే పి యొక్క ఎదుటి భుజం ఎవరు? క్యూక్యూ. వీటి యొక్క మధ్య బిందువులు, అంటే ఎగ్జాంపుల్ పిఆర్ యొక్క మధ్య బిందువు ఏదో డి అనుకుందాం, అలానే పీక్యూ యొక్క ఎదుటి బిందువు ఏమో ఈ అనుకుందాం, క్యూఆర్ యొక్క ఎదుటి బిందువు ఏమో ఎఫ్ అనుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక శీర్షం నుండి, అంటే ఎగ్జాంపుల్ ఆర్ అనే శీర్షము నుండి ఎదుటి భుజం ఎవరన్నా? పీక్యూ. ఆర్ అనే శీర్షము నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువును కలుపుతూ గీసేటటువంటి రేఖాఖండాన్ని మధ్యగత రేఖ అంటారంటే ఆర్ఈ అనేది ఒక మధ్యగత రేఖ. అలానే క్యూ అంటే ఎన్ని శీర్షాలు ఉంటాయి? మనకి 3 శీర్షాలు ఉంటాయి. మనం ఏమైనా డెఫినేషన్ త్రిభుజంలోని ఏదైనా ఒక శీర్షము నుండి, అంటే ఇప్పుడు క్యూ అనే శీర్షం నుండి గీయాలనుకుంటున్నాను, క్యూ అనే శీర్షానికి ఎదుటి భుజం ఎవరు? పిఆర్.
ఎదుటి భుజం యొక్క మధ్య బిందువును కలుపుతూ గీసేటటువంటి రేఖాఖండమే మధ్యగత రేఖ. అలానే ఇంకా రెండు పేరు పి అనే శీర్షం నుండి, పి అనే శీర్షం దానికి ఎదురు భుజం ఎవరు క్యూఆర్, పి అనే శీర్షం నుండి దాని యొక్క మధ్య బిందువును కలుపుతూ గీసేదే మధ్యగత రేఖ. అంటే ఇప్పుడు మనకి చూడండి అమ్మా, క్యూ అనే శీర్షం నుండి గీసే మధ్యగత రేఖ ఏమో క్యూడి, ఆర్ అనే శీర్షం నుండి గీసే మధ్యగత రేఖ ఏమో ఆర్ఈ, పి అనే శీర్షం నుండి గీసే మధ్యగత రేఖ ఏమో పిఎఫ్ అనమాట. ఇది క్లారిటీగా అర్థం అవ్వాలి, అప్పుడు మనం టెక్స్ట్ బుక్లు అనే దానికి ఆన్సర్ చేయగలం. సో ఇప్పుడు త్రిభుజానికి 3 శీర్షాలు ఉంటాయి కనుక మధ్యగత రేఖ అనే పదానికి డెఫినిషన్ ఏమి ఇస్తున్నాం? త్రిభుజంలోని ఏదైనా ఒక శీర్షము నుండి, ఏదైనా ఒక శీర్షం అంటే 3 శీర్షాలు ఉంటాయి, ఏదైనా ఒక శీర్షం నుండి దాని యొక్క ఎదుటి భుజానికి, అంటే ఎదుటి భుజాలు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి, దానికి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువును కలుపుతూ గీయబడేటటువంటి రేఖాఖండాన్నే మధ్యగత రేఖ అంటాము. ఏ లైన్ సెగ్మెంట్ విచ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఎనీ వెర్టెక్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, లేదా ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ టేకెన్ వెర్టెక్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో త్రిభుజంలో ఏదైనా ఒక శీర్షం నుండి దాని యొక్క ఎదుటి భుజానికి గీయబడేటటువంటి, ఎదుటి భుజం యొక్క మధ్య బిందువును కలుపుతూ గీయబడేటటువంటి రేఖాఖండాన్నే మధ్యగత రేఖ అంటే. పేర్లో ఉంది మధ్యగత రేఖ అంటే ఎదుటి భుజం యొక్క మధ్య బిందువును కలుపుతూ గీయబడేటటువంటి రేఖాఖండాన్నే మధ్యగత రేఖ అంటారు. సో ఇక్కడ త్రిభుజానికి 3 శీర్షాలు ఉంటాయి కనుక 3 మధ్యగత రేఖలు అనేవి ఫామ్ అయ్యాయి. ఇప్పుడు త్రిభుజం యొక్క మధ్యగత రేఖల్లో మీడియన్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనే దగ్గర మనకి టెక్స్ట్ బుక్ లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి అన్న. అక్కడ పేజ్ నెంబరు 179లో, పేజ్ నెంబర్ 179లో మనకి చివరి ఆలోచించండి, చర్చించి రాయండి అన్నాడు. ఒక త్రిభుజము ఎన్ని మధ్యగత రేఖలు కలిగి ఉంటుంది? ఒక త్రిభుజం ఎన్ని మధ్యగత రేఖలు కలిగి ఉంది? 1 2 3 అంటే ఏమన్నా 3 మధ్యగత రేఖలు కలిగి ఉంది. నెక్స్ట్, మధ్యగత రేఖ పూర్తిగా త్రిభుజం అంతరంలో ఉంటుందా? ఇది నిజం కాదని మీరు భావిస్తే అటువంటి సందర్భాన్ని చూపించడానికి ఒక పటాన్ని గీయండి. ఇక్కడ క్యూఈడి అనేది ఒక మధ్యగత రేఖ అన్నాం, ఈఆర్ అనేది ఒక మధ్యగత రేఖ అన్నాము, అలానే పిఎఫ్ అనేది ఒక మధ్యగత రేఖ అన్నాము. ఈ క్యూడి మధ్యగత రేఖ అనేది త్రిభుజం యొక్క అంతరములో ఉందా, బాహ్యంలో ఉందా? ఇక్కడ చూడమ్మా, అంతరము బాహ్యం అంటే కొంచెం మళ్ళీ ఒకసారి చెప్తాను. 3 రేఖాఖండాలతో ఏర్పడే సరళ సమృద్ధ పటాన్ని త్రిభుజం అంటున్నాం కనుక ఈ క్లోజ్డ్ ఫిగర్, ఈ 3 రేఖాఖండాలు అన్ని క్లోజ్ చేసుకుని ఎక్కడ గ్యాప్ ఉంది? గ్యాప్ లేదు కదా. సో ఈ లోపల ఉండే ప్రదేశాన్నేమో అంతరం అంటాము, ఈ రేఖాఖండాలకు బయట ఉండే ప్రదేశాన్నేమో బాహ్యం అంటాము. సో మనం గీసే మధ్యగత రేఖ అన్నది ఈ త్రిభుజం యొక్క అంతరంలో ఉంది. మనం గీసే మధ్యగత రేఖ అన్నది త్రిభుజం యొక్క అంతరంలో ఉంది కనుక సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్తుంటే మధ్యగత రేఖ పూర్తిగా త్రిభుజం యొక్క అంతరంలో ఉంటుంది. మీడియన్ యాజ్ లైస్ ఇన్ కంప్లీట్లీ ఇన్ ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఇది నిజం కాదని భావిస్తే అలాంటి సందర్భం మనం చూపించలేము. నెక్స్ట్, యాల్టిట్యూడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఇది మధ్యగత రేఖలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. దీని మీద మనం ఎక్సెల్ లెక్కలు చేద్దాం అన్నమాట. ఇప్పుడు మనం త్రిభుజం యొక్క మధ్యగత రేఖలు అంటే ఏంటో చూసాము. పేజీ నెంబర్ 179లో ట్రైదీస్లోని మధ్యగత రేఖల మీద ఇచ్చే ప్రశ్నలు ఎలా ఆన్సర్ చేయాలో తెలియజేశాను. ఇప్పుడు పేజీ నెంబర్ 181లో త్రిభుజం యొక్క ఉన్నతులు. ఇక్కడ పేజీ నెంబర్ స్కిప్ అయిపోయిన కంగారు పడక, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కలిపి ఉన్నాయి కనుక ఇది కంటిన్యూస్ కాన్సెప్టే. కాకపోతే ఒక పేజీలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఒక పేజీలో తెలుగు మీడియం ఉంటుంది. ఒకవేళ పొరపాటు మేమైనా ఇంగ్లీష్ మీడియం పేజీ రాసి మీకు కన్ఫ్యూజ్ లేకుండా టెక్స్ట్ బుక్ మీద ఉంచుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో త్రిభుజం యొక్క ఉన్నతులు, ఇది ఇంగ్లీష్లో ఏమంటారంటే యాల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్ అంటారు అనమాట. యాల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. మరి దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం సార్? త్రిభుజం యొక్క ఉన్నతి, త్రిభుజం యొక్క ఉన్నతి ఏదైనా ఒక రేఖాఖండాన్ని త్రిభుజం యొక్క ఏదైనా ఒక శీర్షము నుండి ఎదుట భుజాన్ని 90 డిగ్రీలు కోణం చేస్తూ గీయబడిన రేఖాఖండాన్ని
త్రిభుజం యొక్క ఉన్నతి అంటారు. త్రిభుజం యొక్క ఉన్నతి అంటారు. చూడన్నా, త్రిభుజం యొక్క ఉన్నతి ఎక్స్ప్లెయిన్ చేసినది ఇంగ్లీష్ మీడియం కావాలని డెఫినేషన్ ఇస్తాను. త్రిభుజం యొక్క ఉన్నతి. సో త్రిభుజం యొక్క ఉన్నతి అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్లో సపోజ్ ఇదేదో డిఈఎఫ్ అనేటటువంటి ట్రయాంగిల్ అనుకుందాం. ఏదైనా ఒక శీర్షము నుండి అంటే డి నుంచి కానీ ఈ నుంచి కానీ ఎఫ్ నుంచి కానీ ఏదైనా ఒక శీర్షము నుండి ఎదుటి భుజాన్ని 90 డిగ్రీలు కోణం చేస్తూ సపోజ్ ఎఫ్ నుంచి ఎదుటి భుజం అనే దానికి చూడమా, ఇక్కడ మనం ఇలాగా నెంబర్ ఆఫ్ ఈ లైన్ సెగ్మెంట్స్ అనేవి గీయొచ్చు. మనం మీకు అర్థం కోసం చెప్తాను. అయితే ఏదో ఒక లైన్ సెగ్మెంట్ అనేది ఇలా గీసేటప్పుడు ఈ లైన్ సెగ్మెంట్స్తో 90 డిగ్రీలు ఏర్పాటు చేస్తుంది. ఈ 90 డిగ్రీలు ఏర్పాటు చేసేటటువంటి ఈ రేఖాఖండాన్ని త్రిభుజం యొక్క ఉన్నతి అంటాము. చూడమా, ఎదుటి భుజము నుండి ఏదైనా ఒక శీర్షము నుండి ఎదుటి భుజానికి అనేకమైన రేఖాఖండాలు గీయొచ్చు. అనేకమైన రేఖాఖండాల్లో మనకు రెండే రేఖాఖండాలు ప్రత్యేకమైన సందర్భాలు తెలియజేస్తాయి. ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా క్లారిటీ కోసం వెళ్తున్నాం. ఈ డిఈ అనేది ఎగ్జాంపుల్, డిఈ లెంత్ అనేది 10 సెంటీమీటర్స్ ఉందనుకుందాం. మధ్య బిందువు అంటే ఎక్కడ ఉంటుంది ఖచ్చితంగా చూడమ్మా, ఇది 10 సెంటీమీటర్లు అనుకుంటే ఇటు ఒక 5 సెంటీమీటర్లు, ఇది ఒక 5 సెంటీమీటర్లు. ఇదేదో డిఈ అనుకుంటే ఇక్కడ ఏదో పి అనే బిందువు అనుకుంటే ఏమవుతుంది, మధ్య బిందువు అవుతుంది. మరి ఎదుటి శీర్షము నుండి ఒక శీర్షము నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు గుండా పోయేది ఏంటది, మధ్యగత రేఖ, మీడియన్ అన్నాము. మరి ఈ భుజం యొక్క మధ్య బిందువు కాకుండా ఎక్కడైతే ఏ రేఖాఖండం అయితే 90 డిగ్రీలు ఏర్పాటు చేస్తూ వెళ్తుందంటే నిలువుగా అనమాట, మన భాషలో చెప్పాలంటే వెర్టికల్ డైరెక్షన్ అనమాట. 90 డిగ్రీలు ఏర్పాటు చేస్తూ వెళ్ళేటటువంటి రేఖాఖండాన్ని ఏమంటాం అంటే త్రిభుజం యొక్క ఉన్నతి అంటాము. అర్థమైంది నాన్న? సో ఉన్నతి అంటే అక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ 90 డిగ్రీస్. మధ్యగత రేఖ అంటే భుజాన్ని 2 సమాన భాగాలుగా విభజించేటటువంటి బిందువే మధ్య బిందువు. మధ్య బిందువు అంటే మీడియన్ అంటే ఒక రేఖాఖండాన్ని 2 సర్వసమాన భుజాలుగా విభజించేటటువంటి బిందువే మధ్య బిందువు. ఉన్నతి అంటే ఏదైనా శీర్షము నుండి ఎదుటి భుజానికి 90 డిగ్రీలు కోణం చేస్తూ వెళ్ళేటటువంటి రేఖాఖండాన్ని ఉన్నతి అంటాము. అది ఇంగ్లీష్లో చూసినట్టయితే ఏ లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఎనీ వెర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టు ద ఫార్మ్ ఆఫ్ 90 డిగ్రీస్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ వెర్టిసెక్స్, ఏ శీర్షం నుండి అయితే గీస్తున్నామో, ఏ వెర్టెక్స్ నుండి గీస్తున్నామో దాంతో పాటు ఎదుటి భుజం దగ్గర 90 డిగ్రీలు కోణం చేస్తూ ఫామ్ చేస్తూ వెళ్ళేటటువంటి రేఖాఖండాన్ని త్రిభుజం యొక్క ఉన్నతి అంటాము. సో మధ్యగత రేఖ అన్నాడంటే ఎదుటి భుజాన్ని 2 సర్వసమాన భాగాలుగా విభజిస్తుంది. ఉన్నతి అన్నాడంటే ఎదుటి భుజం దగ్గర ఆ రేఖాఖండము ఖండించేటటువంటి ప్రదేశం వద్ద 90 డిగ్రీలు ఫామ్ అవుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని చాలు. ఉన్నతి అంటే 90 డిగ్రీలు ఫామ్ అవుతుంది. ఉన్నతి యాటిట్యూడ్ అంటే 90 డిగ్రీలు ఫామ్ అవుతుంది. మధ్యగత రేఖ అంటే ఎదుటి భుజాన్ని 2 సర్వసమాన భాగాలుగా విభజిస్తుంది. సో ఎదుటి భుజం అనేసరికి 90 డిగ్రీస్ అనేసరికి ఎక్కడైతే 90 డిగ్రీస్ ఫామ్ అయిందో దాన్ని మనం ఉన్నతిగా తీసుకుంటాం. ఇది మధ్యగత రేఖకు సంబంధించిన కాన్సెప్ట్, ఇది ఉన్నతికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? అయితే దీనికి సంబంధించినటువంటి మనకి టెక్స్ట్ బుక్ లోని ట్రై తీసి చూడన్నాం. ట్రై తీసిలోని ఆలోచించి చర్చించి రాయండి అన్నాడు. పేజీ నెంబరు తెలుగు మీడియం అయినట్టయితే 181, పేజీ నెంబరు 181. చూడండి, ఒక త్రిభుజానికి ఎన్ని ఉన్నతులు ఉంటాయి అన్నాడు. ఒక త్రిభుజానికి ఎన్ని ఉన్నతులు ఉంటాయి అంటే ఎన్ని శీర్షాలు ఉన్నాయి? 3 శీర్షాలు ఉన్నాయి. మరి ఎన్ని మధ్యగత రేఖలు ఉంటాయి? 3 శీర్షాలను 3 మధ్యగత రేఖలు గీయగలం కనుక 3 మధ్యగత రేఖలు ఉంటాయి. మరి 3 శీర్షాలు అంటే 3 ఉన్నతులు గీయగలం లేదన్నా? 3 ఉన్నతులు గీయగలం. సో 3 ఉన్నతులు ఉంటాయి. అయితే అన్ని సందర్భాల్లోని ఆ పదం అనేది సాటిస్ఫై అవుతుందా? అవ్వదు. అది సమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజం అయితే సందర్భాలు అవుతాయి తప్ప విషమబాహు త్రిభుజం వచ్చేసరికి 3 ఉన్నతులు గీయగలం. చూడండి, 3 ఉన్నతులు గీయగలం, 3 మధ్యగత రేఖలు గీయగలం. మధ్యగత రేఖలన్నీ త్రిభుజం యొక్క అంతరంలో ఉంటాయి. కొంచెం డెప్త్ కాన్సెప్ట్ అమ్మా. త్రిభుజం యొక్క ఉన్నతులన్నీ కూడా త్రిభుజం యొక్క అంతరంలో ఉండాలనే నియమం లేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది మన టెక్స్ట్ బుక్ పరిధి నెక్స్ట్ క్లాస్ అప్డేట్ అవుద్ది. త్రిభుజం యొక్క మధ్యగత రేఖలన్నీ త్రిభుజం యొక్క అంతరంలోనే ఉండాలి. చాలా జాగ్రత్తగా ఇండివిజువల్ రాసుకోండి. త్రిభుజం యొక్క మధ్యగత రేఖలన్నీ త్రిభుజం యొక్క అంతరంలో ఉండాలి. త్రిభుజం యొక్క ఉన్నతులన్నీ
త్రిభుజం యొక్క అంతరములో ఉండాలనే నియమం లేదు. విషమబాహు త్రిభుజానికి త్రిభుజం యొక్క ఉన్నతులు అనేవి బాహ్యంలో ఉంటాయి, అంతరంలో ఉంటాయి. ఒక సమబాహు త్రిభుజము సమద్విబాహు త్రిభుజం అయితేనే త్రిభుజం యొక్క అంతరంలో ఉంటాయనే విషయాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ఆలోచించి చర్చించి రాయడంలో ఒక త్రిభుజానికి ఎన్ని ఉన్నతులు ఉంటాయి? 3 శీర్షాలు ఉన్నాయి కనుక 3 ఉన్నతులు ఉంటాయి. ఒక కింది త్రిభుజాలకు ఏ నుండి బీసీకి ఉన్నతుల చిత్తుపటానికి గీయనన్నాడు. పటం 6.6 అన్నాం. పటము 6.6 చూడండి. పటము 6.6 చూడన్నా 6.7 6.6 దానిలోని చూడండి ఒక త్రిభుజానికి ఎన్ని ఉన్నతులు ఉన్నాయన్నాడు కదా. కింది త్రిభుజాలకు ఏ నుండి బీసీకి ఉన్నతులు చిత్తుపటానికి ఏంటంటే మీ టెక్స్ట్ బుక్ లో చూడండి ఏబీసీ అల్పకోణ త్రిభుజం ఇచ్చాడు, ఏబీసీ లంబకోణ త్రిభుజం ఇచ్చాడు, ఏబీసీ అధికోణ త్రిభుజం ఇచ్చాడు. అక్కడ ఉన్నతులు గీసినట్టయితే ఏబీసీ అల్పకోణ త్రిభుజం చూడండి ఏ నుండి గీయాలి కదా. చూడండి మీకు ఒకసారి అర్థం చెప్తున్నాను. అల్పకోణ త్రిభుజం అనే విధంగా ఇలా ఇచ్చాడు ఏబిసి. అల్పకోణ త్రిభుజానికి ఎక్కడి నుండి గీయాలి? ఉన్నతి ఏ నుండి గీయాలి. ఏ నుండి గీయాలంటే బీసీని 90 degrees ఫామ్ అయ్యే విధంగా అంటే జస్ట్ ఇది వెర్టికల్ లైన్, ఖచ్చితంగా వెర్టికల్ లైన్. ఇది ఏదో ఈ వద్ద కనిపించింది అనుకుంటే ఏఈ అనేది ఉన్నతి. ఏఈ ఈజ్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అవుద్ది. ఏ ఈజ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్ లంబకోణ త్రిభుజం ఇచ్చాడు. లంబకోణ త్రిభుజం ఇచ్చేసరికి చూడండి ఇలా ఉంది. లంబకోణ త్రిభుజము మనకి టెక్స్ట్ బుక్ డయాగ్రామ్ ప్రకారం అంటే ఇటువైపు ఉంచండి. ఆల్టిట్యూడ్ ఇదండి, ఇది ఏబిసి. ఇది ఏబిసి అనుకుంటే ఇది 90 degrees ఫామ్ అయింది అనమాట. ఇప్పుడు చూడండి ఏ నుండి బీసీకి గీయాలి. ఏ నుండి బీసీకి గీయాలంటే ఖచ్చితంగా ఏసీ త్రిభుజం యొక్క భుజమే ఏసీ యొక్క ఉన్నత అవుతుంది. చెప్పాను కదా, త్రిభుజం మధ్యగత రేఖలన్నీ త్రిభుజం యొక్క అంతరంలోనే ఉండాలి, ఉన్నతలన్నీ త్రిభుజం యొక్క అంతరంలోనే ఉండాలనే నియమం లేదు. సమబాహు త్రిభుజము సమద్విబాహు త్రిభుజం అయితే అల్పకోణ త్రిభుజాలు అయినట్టయితే త్రిభుజం యొక్క అంతరంలో ఉంటాయి. లంబకోణ త్రిభుజములు అయినట్టయితే త్రిభుజం యొక్క భుజమే త్రిభుజం యొక్క ఉన్నత అయ్యే అవకాశం ఉంటుంది. అదే విషమబాహు త్రిభుజం అధికోణ త్రిభుజములు అయినట్టయితే అల్పకోణ త్రిభుజం అంతరంలో ఉంటాయి, అధికోణ త్రిభుజం త్రిభుజం యొక్క బాహ్యంలో ఉంటాయి. లంబకోణ త్రిభుజం అయినట్టయితే త్రిభుజం యొక్క భుజాలే త్రిభుజం యొక్క ఉన్నతులుగా ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఏసీ భుజం యొక్క భుజమే ఈ ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏ నుండి గీసేటటువంటి ఉన్నత అనమాట. నెక్స్ట్ చూడండి అధిక కోణం చూడన్నా. అధిక కోణం ట్రయాంగిల్ ఇలా ఉంచండి. ట్రయాంగిల్ అధిక కోణం మన టెక్స్ట్ బుక్ ఇచ్చే డయాగ్రాము ఏబిసి. సో ఇప్పుడు ఏ నుండి గీసేటప్పుడు ఖచ్చితంగా 90 degrees అంటే రావచ్చు. సార్ మరి ఇది బీసీ మీద లేదు కదా అనొచ్చు, డౌట్ రావచ్చు. కానీ బీసీ లైన్ డాట్ లైన్తో ఎక్స్టెండ్ చేసుకున్నట్టయితే ఈ ఉన్నతి అనేది ఖచ్చితంగా త్రిభుజం యొక్క బాహ్యంలో ఏర్పడుతుంది. అదే చెప్పనమాట. అధిక కోణ త్రిభుజంలో త్రిభుజం యొక్క ఉన్నత అనేది త్రిభుజం యొక్క బాహ్యంలో ఏర్పడుతుంది. అల్పకోణ త్రిభుజంలో అంతరంలో ఏర్పడుతుంది. లంబకోణ త్రిభుజంలో త్రిభుజం యొక్క భుజాలే త్రిభుజం యొక్క ఉన్నతులుగా ఉంటాయన్న చాలా జాగ్రత్తగా వినండి. కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అది త్రిభుజం యొక్క ఉన్నతులు అనేవి ఎల్లవేళ త్రిభుజం యొక్క అంతరంలో ఉండాలనే నియమం లేదు. అల్పకోణ త్రిభుజంలో అంతరంలో ఉంటాయి, అలాగనే అధికోణ త్రిభుజంలో బాహ్యంలో ఉంటాయి. లంబకోణ త్రిభుజంలో త్రిభుజం యొక్క భుజాల పొడవలే త్రిభుజం యొక్క ఉన్నతులుగా ఉంటాయి. ఆ విషయాన్ని మీరు ఐడెంటిఫై చేసి సరిపోతుంది. అందుకే చిత్తుపటాలను వాడు గీమని చెప్పాడు. ఇది టెక్స్ట్ బుక్. ఓకేనా. నెక్స్ట్ ఒక త్రిభుజంలో 2 ఉన్నతులు దాని భుజాలను అయ్యే త్రిభుజాన్ని మీరు ఊహించగలరా? ఒక త్రిభుజంలోని 2 ఉన్నతులు దాని భుజాలు అయ్యే త్రిభుజాన్ని ఊహించగలరంటే లంబకోణ త్రిభుజం. ఆన్సర్ రాసుకోండి అమ్మా. పేజీ నెంబరు 181లో క్వశ్చన్ నెంబర్ 3కి. సో మనకి క్వశ్చన్ నెంబర్ 3 ఉన్నతి ఎల్లప్పుడూ త్రిభుజం అంతరంలోనే ఉంటుందా? అది త్రిభుజం యొక్క రకాన్ని బట్టి వెళ్ళాలి. అల్పకోణ త్రిభుజంలో త్రిభుజం యొక్క అంతరంలో ఉంటుంది. లంబకోణ త్రిభుజంలో త్రిభుజం యొక్క భుజాలే ఉన్నతులు అవుతాయి. అదే అధికోణ త్రిభుజంలో అయినట్టయితే త్రిభుజం యొక్క ఉన్నతులు ఎల్లప్పుడూ త్రిభుజం యొక్క బాహ్యంలో ఉంటాయనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఒక త్రిభుజంలోని 2 ఉన్నతులు దాని భుజాలు అయ్యే త్రిభుజాన్ని మీరు ఊహించగలరంటే ఖచ్చితంగా లంబకోణ త్రిభుజమే. మీరు ఆల్రెడీ ఇక్కడ ఎగ్జాంపుల్ మనం గీసి చూపించామన్నమాట. నెక్స్ట్ ఒక త్రిభుజానికి ఉన్నతి మరియు మధ్యగత రేఖ ఒకటే అవుతాయా? అవుతాయి. ఖచ్చితంగా ఎప్పుడు అంటే అది ఖచ్చితంగా సమబాహు త్రిభుజం అయినట్టయితే త్రిభుజం యొక్క మధ్యగత రేఖ త్రిభుజం యొక్క ఉన్నత అయ్యేటటువంటి సందర్భం ఒకటే ఉంటుంది. దానికి సమబాహు త్రిభుజం అని ఆన్సర్ రాసుకోండి. మరికొన్ని సమబాహు త్రిభుజము సమద్విబాహు త్రిభుజం మరియు విషమబాహు త్రిభుజము వీటి ఉన్నతులు మరియు మధ్యగత రేఖలుగా కనుగొనండి. వీటి గురించి ఏదైనా ప్రత్యేకత కనుక్కున్నారా? మీ మిత్రులతో దీని గురించి చర్చించాలి అన్నాడు. సమబాహు త్రిభుజంలో త్రిభుజం యొక్క ఉన్నతి త్రిభుజం యొక్క మధ్యగత రేఖ ఒకటే ఉంటుంది. ఒక సమద్విబాహు త్రిభుజం అనేటట్టుగా 2 ఉన్నతులు ఒకటవుతాయి. 3వ ఉన్నతి అనేది మనకి అనీక్వల్గా ఉంటుందన్న. విషమబాహు త్రిభుజంలో
ఏ ఉన్నతి ఏ మధ్యగత రేఖలు కూడా ఈక్వల్ కావనే విషయాన్ని మీరు ఐడెంటిఫై చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ త్రిభుజం ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనమాట. సో ఇప్పుడు మధ్యగత రేఖలు అయిపోయింది, ఉన్నతులు అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడదాం. మధ్యగత రేఖలు ఉన్నతుల మీద మనకి పేజీ నెంబర్ 183లో పేజీ నెంబర్ 183లో ఎక్సర్సైజ్ 6.1లో చూడన్నా. ఫస్ట్ క్వశ్చన్ డయాగ్రామ్ ఇచ్చే చూడండి. పక్కన టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకుంటూ ఉంటేనే ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మేము రఫ్ డయాగ్రామ్ వేసుకుంటూ వెళ్ళిపోతాం కనుక ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఒక 90 degrees ఫామ్ అయ్యే విధంగా ఎం అనే యాంగిల్ సైడ్ ఇచ్చాడు. మధ్య బిందువు డి అన్నాడు. అలానే PQR అనమాట. PQR. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ట్రయాంగిల్ PQRలో QR యొక్క మధ్య బిందువు డి. QR యొక్క మధ్య బిందువు డి అంటే QR యొక్క అంటే QR సైడ్కి మధ్య బిందువు డి అంటే అర్థం ఏంటన్నా చూడండి. QR సైడ్కి మధ్య బిందువు డి అంటే ఎగ్జాంపుల్ ద లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ QD అంటే QD యొక్క పొడవు ఎంత ఉంటుందో DR యొక్క పొడవు అంతే ఉంటుంది. అది మీనింగ్ అనమాట. మధ్య బిందువు అంటే కొంచెం అర్థం కాకపోతే చూడమ్మా. మధ్య బిందువు అంటే ఈ QR రేఖాఖండాన్ని రెండు సర్వ సమాన భాగాలుగా విభజించే బిందువు. మీడియన్ ఈజ్ సారీ మిడ్ పాయింట్ ఈజ్ ద పాయింట్. మిడ్ పాయింట్ ఈజ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ సపరేటెడ్ బై 2 ఈక్వల్ లెంగ్త్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్. రెండు సర్వ సమాన భాగాలుగా విభజించేటటువంటి బిందువే మీడియన్, మధ్య బిందువు. అంటే అర్థం ఏంటి? రెండు సర్వ సమాన భాగాలు కంటే QD పొడవు ఎంత ఉంటుందో DR పొడవు ఎంత ఉంటుంది. QD ఈజ్ ఈక్వల్ టు DR. QD ఈజ్ ఈక్వల్ టు DR. నెక్స్ట్ ఇంకేమన్నాడు? ట్రయాంగిల్ PQR లో QR యొక్క మధ్య బిందువు D అంటే అర్థమైంది. QR యొక్క మధ్య బిందువు ఎంతంటే QD ఈజ్ ఈక్వల్ DR. అలానే PM అనేది ఏంటన్నాడు చూడండి. PM అనేది ఇక్కడ 90 degrees ఫామ్ చేస్తున్నా. ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఈ సింబల్ అనేది ఎక్కడైనా డయాగ్రామ్ లోని 2 లైన్ సెగ్మెంట్స్ ఇంటర్సెక్ట్ చేసే దగ్గర ఇలాంటి సింబల్ ఉందనుకోనా ఖచ్చితంగా అక్కడ 90 degrees ఫామ్ అయినట్టే. ఇలా ఉందంటే అక్కడ ఖచ్చితంగా 90 degrees ఫామ్ అయినట్టే. అంటే PM అనేది 90 degrees ఫామ్ చేస్తూ పాస్ అవుతుంది అనమాట. 90 degrees ఫామ్ చేస్తూ పాస్ అవుతుంది. సో M దగ్గర ఏమో 90 degrees ఫామ్ అయింది. D ఏమో మధ్య బిందువు అన్నాడు కనుక ఇది ఈక్వల్ పార్ట్స్. QD ఎంత ఉంటుందో DR అంతే ఉండే విధంగా DR వాల్యూ కూడా అంతే ఉండే విధంగా ఏర్పడింది అనమాట. చూడన్నా ట్రయాంగిల్ PQR లో QR యొక్క మధ్య బిందువు D. PM అనేది అడిగాడు. PM అనేది నేను అడిగాడు. PM అనేది చూడండి. PM అనేది ఏమవుతుంది? PM రేఖాఖండం ఇక్కడ 90 degrees ఫామ్ చేస్తూ పాస్ అవుతుంది. ఏమవుతుంది? అది ఆల్టిట్యూడ్ అవుతుందా, మీడియన్ అవుతుందా, ఉన్నతి అవుతుందా లేదా మధ్యగత రేఖ అవుతుందా? 90 degrees ఫామ్ చేస్తూ వెళ్తుంది కనుక 90 degrees ఫామ్ చేస్తూ వెళ్తుంది కనుక అది ఖచ్చితంగా ఆల్టిట్యూడ్ ఉన్నతి అవుతుంది. PM అనేది దానికి ఆన్సర్ ఏంటంటే ఉన్నతి. అలానే PD అనేది D అనేది మధ్య బిందువు కనుక ఎదుటి శీర్షము నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువును కలుపుతూ గీసేది కనుక PD కనుక ఏమవుతుందన్నా PD అనేది మధ్యగత రేఖ. PD అనేది మధ్యగత రేఖ. నెక్స్ట్ ఈ QM ఈజ్ ఈక్వల్ టు MR అన్నాడు. QM వాల్యూ MR వాల్యూకి ఈక్వల్ అవుతుందా అంటే QM అనేది లెంత్ ఆఫ్ ది QM ఎంత అవుతుంది అంటే భుజం యొక్క పొడవు, QM రేఖాఖండం యొక్క పొడవు MR రేఖాఖండం యొక్క పొడవుకి సమానం అవుతుందని అడిగాడు. ఎందుకంటే ఇది అవ్వదు. ఎందుకంటే మధ్య బిందువు ఎవరు? D. QD ఈజ్ ఈక్వల్ టు DR అవుతుంది తప్ప QM ఈజ్ నాట్ ఈక్వల్ టు MR. ఎందుకని M వద్ద 90 degrees ఫామ్ అయింది కానీ M అనేది మధ్య బిందువు కాదు కనుక ద లెంత్ ఆఫ్ QM పొడవు ఎంత ఉంటుందో MR పొడవు అంత ఉండదు ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే 90 degrees ఫామ్ తప్ప మధ్య బిందువు కాదు. కానీ D అనేది మధ్య బిందువు కనుక ద లెంత్ ఆఫ్ QD ఈజ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ DR అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈజ్ QM ఈజ్ ఈక్వల్ టు MR అనగలను అది ఆన్సర్ ఏమవుతుంది? ఈజ్ QM ఈజ్ ఈక్వల్ టు MR అంటే నో. ఆన్సర్ అనేది నో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటికి చిత్తుపటాలను గీయండి. ట్రయాంగిల్ ABCలో BE మధ్యగత రేఖ. ట్రయాంగిల్ కొంచెం రాయట్లేదు మీ టెక్స్ట్ బుక్ ఉంటుందని. ట్రయాంగిల్ ABCలో ఎవరినన్నా BE మధ్యగత రేఖ. BE మధ్యగత రేఖ అంటే B అనే శీర్షము నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు గీసేది ఖచ్చితంగా E అవ్వాలన్నమాట. ఇది BE అనేది మధ్యగత రేఖ అవుతుంది. అంటే BE అన్నాడంటే B అనే శీర్షం నుండి తీసుకోవాలి. E అనేది ఖచ్చితంగా
ఆ శీర్షం యొక్క ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు అవుతుంది. బిఈ మధ్యరేఖ అవుతుందంటే ఈ అనేది ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు అవుతుంది. ట్రయాంగిల్ పీక్యూఆర్ త్రిభుజంలో ఉన్నతులు పీక్యూ మరియు పిఆర్ అన్నాడు చూడండి. ట్రయాంగిల్ పీక్యూఆర్ ఉన్నది ఎవరు గీయాలి? పీక్యూ గీయాలంటే పి నుంచి ఓకే పీక్యూఆర్ లో పీక్యూ మరియు పిఆర్ అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? పీక్యూ ఉన్నత అవుతుందన్నా ఈ సిచ్యువేషన్ అవ్వదు. అంటే ఖచ్చితంగా మనం గీయాల్సింది 90 degrees PQR అయినట్టయితే ట్రయాంగిల్ పీక్యూఆర్ లో పీక్యూ అనేది ఉన్నత అవుతుంది, క్యూఆర్ అనేది ఉన్నత అవుతుంది. ఈ సందర్భంలో పీక్యూ అనేది ట్రయాంగిల్ పీక్యూఆర్ లో ఉన్నతి కాదు. అంటే ఇది అల్పకోణ త్రిభుజము. అల్పకోణ త్రిభుజం గీయకూడదు. ఏదైనా త్రిభుజం యొక్క భుజము దాని యొక్క ఉన్నతి కావాలి అంటే ఖచ్చితంగా అది లంబకోణ త్రిభుజం అయ్యే ఉండాలి. అది రూల్. అది ఏదైనా ఒక త్రిభుజం యొక్క భుజము ఆ త్రిభుజం యొక్క ఉన్నతి కావాలంటే అది ఖచ్చితంగా లంబకోణ త్రిభుజం అయి ఉండాలనే విషయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ట్రయాంగిల్ XYZ లో త్రిభుజం యొక్క బాహ్యంలో ఉన్న ఉన్నతి వయ్యాలు. ఇది ట్రయాంగిల్ XYZ బాహ్యంలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది ఏమవుతుందన్నా విషమబాహు త్రిభుజం అవుతుందన్న. ఇలా ఉంటుంది అనమాట. XYZ ఇప్పుడు ఎవరిని గీయాలి? ఉన్నతి వయ్యాలు గీయాలి. YL గీయాలంటే వై నుంచి ఒక ఉన్నతి గీయాలంటేనన్నా ఖచ్చితంగా పైకి వెళ్ళాలి కదా. చూడండి ఇక్కడ చిన్నది అది బాహ్యంలో ఉండాలన్నాడు. బాహ్యంలో ఉండాలన్నాడు. బాహ్యంలో ఉండాలి అంటే ఖచ్చితంగా వై అనే దాన్ని ఇక్కడ తీసుకోండి, ఎక్స్ ఇక్కడ తీసుకోండి, జెడ్ ఇక్కడ తీసుకోండి. వై నుంచి డ్రా చేసే ఉన్నత అంటే ఇది అవుతుంది అనమాట. సో YZ YL అనేటటువంటి ఉన్నత అనేది త్రిభుజం యొక్క బాహ్యంలో ఉన్నది. వీడియోని 1-2 సార్లు పాజ్ చేస్తూ వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే జామెట్రీ కదా కొంచెం ఇబ్బంది ఉంటుంది. XYZ ట్రయాంగిల్లో YL అనే ఉన్నతి త్రిభుజం యొక్క బాహ్యంలో ఉండాలంటే ఈ 3 రేఖాఖండాలచే ఏర్పడే ఇంటీరియర్ పార్ట్ అంతరంలో కాకుండా బయట ఉండాలి. బయట ఉండేదాన్ని మనం బాహ్యంగా ఉన్నది అంటాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజంలో మధ్యగతం మరియు ఉన్నతులు సమానంగా ఉంటాయేమో పటం గీయండి అన్నాడు. సమద్విబాహు త్రిభుజంలో మధ్యగతము మరియు ఉన్నతులు సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం అంటే నెక్స్ట్ క్లాస్లో అదే నెక్స్ట్ వీడియో నెక్స్ట్ టైంలో ఈ సమద్విబాహు త్రిభుజము సంబాహు త్రిభుజం యొక్క ధర్మాలు ఎక్స్ప్లెయిన్ చేసిన దగ్గర అక్కడి నుంచి దాని గురించి చెప్పినట్టయితే క్లియర్గా అర్థమవుతున్నాను. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడన్నా పేజ్ నెంబర్ 185లో మనకి ఒక త్రిభుజం యొక్క ధర్మాల గురించి డిస్కస్ చేసేటప్పుడు ఒక పాయింట్ ఉంది. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. ఈ స్టేట్మెంట్ చాలా మంది బైహర్ట్ చేస్తారు. ఓకే, బైహర్ట్ చేసిన మంచిదే. కాకపోతే అది ఎలా వచ్చింది అనే దాన్ని కొంచెం జామెట్రికల్గా టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు కనుక చెప్తాను. అదే సారా అది ఒక తీరం లాగా జస్ట్ అది మన స్టెప్స్ రావాల్సి కానీ జస్ట్ మీకు అవగాహన కలిగించడం కోసం చెప్తాను. దాన్ని బట్టి ఈజీగా గుర్తుంటుందని నా ఒక ఆలోచన అనమాట. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని అంతర్భిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే దాని మీనింగ్ ఏంటి? జనరల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక త్రిభుజము APC ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము ఇక్కడ సి అనే దాన్ని ఇలా ఎక్స్టెండ్ చేశాను అన్న. ఇలా ఎక్స్టెండ్ చేశాను. ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఈ ఎక్స్టెండ్ చేసే లైన్ సెగ్మెంట్ మీద ఏదో ఒక ఈ అనే పాయింట్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ట్రయాంగిల్ ACE యాంగిల్ ACE అనేది అంటే చూడండి ACE అంటే త్రిభుజం యొక్క బాహ్యంలో ఏర్పాటయ్యే కోణం. యాంగిల్ ACE త్రిభుజం యొక్క బాహ్య కోణము. త్రిభుజం యొక్క బాహ్య కోణము. మరి చూడమ్మా మిగతా యాంగిల్స్ ఉన్నాయి లేదా చూడండి. యాంగిల్ ABC మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. యాంగిల్ ఫామ్ అయ్యేటప్పుడు 3 లెటర్ నోటేషన్లో కూడా రాయొచ్చు. 3 లెటర్ నోటేషన్లో రాయడమే పర్ఫెక్ట్నెస్. దాన్ని అర్థం చేసుకోవాల్సిందే. అది అర్థం చేసుకుంటేనే నువ్వు కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ లేకుండా తీయగలవు. యాంగిల్ ABCలో మిడిల్ లెటర్ ఎవరున్నారు? B ఉంది. యాంగిల్ ABCలో మిడిల్ లెటర్ B కనుక B దగ్గర ఫామ్ అయ్యింది. ఈ B అనేది త్రిభుజం యొక్క అంతరంలో ఫామ్ అయ్యింది. అంటే యాంగిల్ ABC అనేది ఒక అంతరకోణము. ఒక అంతరకోణం. చూడండి, అంతరకోణం అని చెప్పడం 2 లైన్స్ గీసాను అనమాట. అలానే యాంగిల్ BCA యాంగిల్ BCAలో మిడిల్ లెటర్ ఎక్కడ ఉన్నా C దగ్గర ఉంది కనుక C దగ్గర కోణం కనుక యాంగిల్ BCA అనేది కూడా ఒక అంతరకోణము. చూడన్నా యాంగిల్ ACAలో మిడిల్ లెటర్ ఎవరో C దగ్గర కోణం ఫామ్ అయ్యింది. కానీ ACA అనేది ఈ ఆక్యుపైడ్ ఏరియా అనేది త్రిభుజం యొక్క బాహ్యంలో ఉంది కనుక ఇది బాహ్య కోణమైంది. యాంగిల్ BCAలో
సి దగ్గర ఫామ్ అయ్యేటటువంటి ఏరియా అనేది త్రిభుజం యొక్క అంతరంలో ఫామ్ అయింది కనుక అంతర్కోణం అయింది. చాలా జాగ్రత్తగా అర్థం చేయండి. ఇంకో యాంగిల్ ఎవరున్నారు? యాంగిల్ సిఏబి. సిఏబి అంటే ఏ దగ్గర ఫామ్ అయ్యే ఏరియా అనేది త్రిభుజం యొక్క అంతరంలో ఫామ్ అయింది కనుక ఇది ఒక అంతర్కోణం. అంటే ఒక బాహ్యకోణం గీసేటప్పుడు బాహ్యకోణం ఉంటుంది, దానికి సంబంధించిన అంతర్కోణాలు కూడా నువ్వు ఐడెంటిఫై చేయొచ్చు. అయితే సార్ ఒక బాహ్యకోణమే గీయగలమా? మనం 3 రకాల బాహ్యకోణాలు గీయగలం. ఇక్కడ సి దగ్గర గీసేటటువంటి బాహ్యకోణము అలా కాకుండా ట్రయాంగిల్ ఏబిసి అనుకున్నాను, ఏసీని ఎక్స్టెండ్ చేస్తూ గీసాను అనుకోండి, ఇక్కడ ఏదో పి అనుకుంటే ఇది కూడా మనకు ఒక బాహ్యకోణం అవుతుంది. ఇంకో బాహ్యకోణం కూడా గీయచ్చు. ట్రయాంగిల్ ఏబిసిలో బిని ఎక్స్టెండ్ చేస్తూ గీయండి, ఇక్కడ పి అనుకుంటే ఇది ఒక బాహ్యకోణం అవుతుంది. అంటే 3 భుజాలని మనం పొడిగిస్తూ గీసేటప్పుడు 3 బాహ్య కోణాలు అనేవి మనకి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు మనకు ప్రాపర్టీ ఏంటంటే త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. త్రిభుజం యొక్క బాహ్య కోణం అంటే ఎవరన్నా ఇక్కడ యాంగిల్ ఏసీ. మరి అంతరాభిముఖ కోణం అంటే ఈ బాహ్య కోణం ఎక్కడ ఫామ్ అయింది? సి దగ్గర ఫామ్ అయింది. ఇది కాకుండా రిమైనింగ్ శీర్షాల వద్ద ఏర్పడేటటువంటి అంతర్కోణాలు, సి దగ్గర కాకుండా రిమైనింగ్ శీర్షాల వద్ద ఏర్పడేటటువంటి అంతర్కోణాలు ఈ 2. అంటే సి దగ్గర ఏర్పడిన తీసుకోకూడదు. ఎందుకని అంటే అంతరాభిముఖ అంటే అభిముఖం అంటే దానికి ఎదురుగా ఉండేవి. అంటే సికి ఎదురుగా ఉండే అంతరాభిముఖ కోణాలు, సికి ఎదురుగా ఉండే కోణాలు యాంగిల్ ఏ, యాంగిల్ బి. అంటే యాంగిల్ ఏబి, యాంగిల్ ఏ అంటే యాంగిల్ సిఏబి, యాంగిల్ బి అంటే యాంగిల్ ఏబిసి. సో మరి బాహ్య కోణం అంటే యాంగిల్ ఏసి ఈజ్ ఈక్వల్ టు అంతరాభిముఖ కోణాలంటే యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ సిఏబి. ఇది దీని మీనింగ్ అన్నమాట. సార్ అది ఎందుకు అలాగవుతుంది అనే దాన్ని మనం కొంచెం మనకు టెక్స్ట్ బుక్లు ఇచ్చినటువంటి అనాలిసిస్ ప్రకారం చూద్దానన్నా. చూడండి, ఇక్కడ ఏబికి ప్యారలల్ గా ఒక లైన్ సెగ్మెంట్ ఇలా గీస్తాను, ఇదేదో సిడి అందాము. ఓకే, సిడి అందాం. ఇప్పుడు చూడన్నా, ఇది మనం రబ్ చేద్దాం. ఇది చూడండి, ఇక్కడ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడియా కాదా మనం గీసాం. అలాగే ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అయినప్పుడు ఏసీ అనేది ఏమవుతుంది? తిర్యగ్రేఖ అవుతుంది, ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. అది ఎక్కడ మీకు చెప్పనట్టు చెప్తాను. ఏసీ అనేది తిర్యగ్రేఖ అవుతుంది. తిర్యగ్రేఖ అంటే ఏమి లేదు, ఏవైనా 2 రేఖాఖండాలను 3వ రేఖాఖండము వివిధ బిందువుల వద్ద ఖండించినట్లయితే ఆ 3వ రేఖాఖండాన్ని ఈ 2 రేఖాఖండాలకు తిర్యగ్రేఖ అంటారు. ఇంగ్లీష్లో ట్రాన్స్వర్సల్ లైన్, ఏ లైన్ సెగ్మెంట్ విచ్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఎనీ 2 డిఫరెంట్ పాయింట్స్ ఎనీ 2 లైన్ సెగ్మెంట్స్. ఏవైనా 2 రేఖాఖండాలను 2 వివిధ బిందువుల వద్ద ఖండించేటటువంటి రేఖాఖండాన్ని తిర్యగ్రేఖ అంటారు. అయితే ఇక్కడ ఏబిసిడి అనేవి 2 రేఖాఖండాలు అయినట్టయితే ఏసీ అనేది 2 వివిధ బిందువుల వద్ద ఇంటర్సెక్ట్ చేసే ఖండించేటటువంటి ఒక తిర్యగ్రేఖ. అయితే ఈ తిర్యగ్రేఖ సమాంతరంగా ఉంది కనుక సి దగ్గర ఫామ్ అయ్యేటటువంటి యాంగిల్, ఓకేనా, అలానే డి దగ్గర ఫామ్ అయ్యేటటువంటి యాంగిల్. అంటే ఇక్కడ చూడమ్మా, మనకి తిర్యగ్రేఖ దగ్గర ఏర్పడే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. తిర్యగ్రేఖ అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు దీని మీద ఇది చూడండి, ఇది ఎవరిది? ఏసీ. ఇది ఏసీ, ఇది ఓకేనా. ఏసీ అన్నట్టయితే ఇది ఎవరిది? ఏబి. ఇది ఎవరిది? సిటి. ఇప్పుడు 2 ఈక్వల్ కదా, వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే 2 ఈక్వల్ అంటే చూడండి, ఇప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ అనమాట. టెక్స్ట్ బుక్ లో నోటేషన్ ఇస్తాను మీకు, అప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు. చూడండి, ఇది ఓకే కదా. ఇది అంటే మేము డయాగ్రామ్ గీసేటప్పుడు టెక్స్ట్ బుక్ లో డయాగ్రామ్ గీస్తే మీకు ఈజీ అని థింక్. ఇదేమో ఎక్స్ అన్నాడు, ఇదేమో వై అన్నాడు అనమాట. అలానే ఈ యాంగిల్ ఏమో 1 అన్నాడు, ఈ యాంగిల్ ఏమో 2 అన్నాడు. సో ఇప్పుడు మనకి బిఏ ఈజ్ ప్యారలల్ టు, చూడమ్మా నోటేషన్ కూడా అర్థం కోసం, ఇది డి తీసుకున్నాడు, ఇది ఈ తీసుకున్నాడు అనమాట. అయితే ఇప్పుడు ఎవరు ఈక్వల్? బిఏ ఈజ్ ప్యారలల్ టు సిఈ, బిఏ ఈజ్ ప్యారలల్ టు
సిఈ. బిఏ ఈజ్ ప్యారలల్ టు సిఏ కనుక ఖచ్చితంగా ఏసీ అనేది ఏమవుతుంది చెప్పుకున్నాం మనం. ఏసీ అనేది తిరియగ్రేక్ అవుతుంది. ఏసీ అనేది తిరియగ్రేక్ అవుతుంది. సో ఏసీ అనేది తిరియగ్రేక్ అవుతుంది కనుక యాంగిల్ 1 యాంగిల్ ఎక్స్ అనేవి ఎలా ఏర్పడ్డాయి, జెడ్ ఆకారంలో ఏర్పడే కోణాలే కదా. సో జెడ్ ఆకారంలో ఏర్పడే కోణాలు అంటే ఏకాంతర కోణాలు అంటారు, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. కనుక రెండు ప్యారలల్స్ అయ్యేటప్పుడు ఈ రెండు చూడము, ఈ రెండు సమాంతర రేఖలు అయ్యేటప్పుడు మూడో రేఖ దగ్గర ఏర్పడేటటువంటి ఏకాంతర కోణాల విలువలు ఇప్పుడు సమానం. అంటే యాంగిల్ 1 వాల్యూ యాంగిల్ ఎక్స్ కి ఈక్వల్ అనమాట. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్. నెక్స్ట్ బిఏ ప్యారలల్ టు సిఈ మరియు బీడీ అనేది తిరియగ్రేక్ అవుతుంది చూడమ్మా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అనమాట. ఈ రెండు ప్యారలల్ బీడీ అనేది తిరియగ్రేక్ అవుతుంది, ఇది బీడీ అనేది తిరియగ్రేక్ అవుతుంది. తిరియగ్రేక్ అయ్యేటప్పుడు మనకి ఏర్పడేటటువంటి యాంగిల్ ఏమవుతాయి చూడమ్మా, 2y అనేవి చూడండి. ఇది కన్ఫ్యూజ్ అవ్వాలంటే దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా అనమాట. ఇప్పుడు ఈ తిరియగ్రేక్ అయినట్టయితే యాంగిల్ టు యాంగిల్ y అనేవి ఏమవుతాయి అంటే కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. కో ఇంటీరియర్ యాంగిల్స్ అన్నామంటే ఏకాంతర కోణాలు, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఒకటేమో లెఫ్ట్ సైడ్ ఉంటే ఇంకోటేమో రైట్ సైడ్ ఉంటుంది, ఆల్టర్నేట్ ఇది. కో ఇంటీరియర్ అంటే తిరియగ్రేఖకు ఒకే వైపున ఉండాలి. చూడమ్మా, ఇది తిరియగ్రేఖకు ఒకే వైపున ఉండేటటువంటి కోణాలు. యాంగిల్ టు యాంగిల్ y అనేవి తిరియగ్రేఖకు ఒకే వైపున ఉండే కోణాలు అయితే కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. అది కో యాంగిల్స్ అంటారు. ఇంటీరియర్ పార్ట్ లో ఉంటే కో ఇంటీరియర్ అంటారు, బాహ్యంగా ఉన్నట్టయితే కో ఎక్స్టీరియర్ అంటారు. సో దాని ప్రకారం యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ y అవుతుంది. యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ y అవుతుంది. అయితే ఇప్పుడు సి వద్ద ఫామ్ అయ్యేటటువంటి ఈ కోణం విలువ కావాలంటే యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ y కదా. సో యాంగిల్ ఎక్స్ దేనికి ఈక్వల్ అయింది, 1కి ఈక్వల్ అయ్యింది. యాంగిల్ y దేనికి ఈక్వల్ అయింది, యాంగిల్ 2కి ఈక్వల్ అయింది. సో యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ y కావాలంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2. అయితే ఇది ప్రూవ్ చేసేటప్పుడు మనం ఏం ఉపయోగించుకున్నాము, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఏకాంతర కోణాలు అనే ప్రాపర్టీని ఉపయోగించుకున్నాం. సెకండ్ ప్రాపర్టీ అంటే సదృశ్య కోణాలు అంటారు అనమాట. తిరియగ్రేఖకు ఒకే వైపున ఉండేటటువంటి అంతర కోణాలు సదృశ్య కోణాలు, ఆ ప్రాపర్టీని యూజ్ చేసి దీన్ని మనం ప్రూవ్ చేస్తాము. అయితే సార్ మనకి ఈ ప్రూఫ్ అనేది అవసరం లేదు, కాకపోతే ప్రతి పాయింట్ ఎనాలిసిస్ అనేది నీకు అర్థమైనట్టయితే క్వశ్చన్ ఇచ్చేటప్పుడు, ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఎలాంటి డిఫరెంట్ క్వశ్చన్లు వచ్చినట్టయితే ఇక్కడ ఏం చెప్పాను, బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అనే దగ్గర ఏకాంతర కోణాల ప్రాపర్టీ చెప్పాను, సదృశ్య కోణాలు అనే ప్రాపర్టీ చెప్పాను. ఈ రెండు ధర్మాల మీద ఆధారపడి బాహ్య కోణం అనేది త్రిభుజం యొక్క అంతరాభిముఖ కోణాల మొత్తం సమానం అవుతున్న విషయాన్ని చెప్పాను. సో ఇలాంటి విషయాలు మీరు కూలంకుషంగా అర్థం చేసుకుంటున్న భావంతో చెప్పాను తప్ప ఇక్కడ ఏదో ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టేసి ట్రయాంగిల్ ఇచ్చేసి అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం బాహ్య కోణం అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. మీరు ఇంత విశ్లేషణంగా నేర్చుకుంటేనే మీరు, మనం రాసేది ఒక గవర్నమెంట్ జాబ్ ఉద్యోగానికి కనుక అంత ఏదో ఒక థియరీ ఎగ్జామ్ కాదు కనుక జాగ్రత్తగా ప్రతి దాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం అనేది మనం ఉందన్నమాట. సో ఇది ఒకసారి అర్థం కాలేదని ఫాస్ట్ చేసి చూడండి. ఇక్కడ దీన్ని ప్రూవ్ చేసేటప్పుడు ఏకాంతర కోణాల ప్రాపర్టీని యూజ్ చేశాను. ఏసీ అనేది తిరియగ్రేక్ అవుతుంది ఏబికి సిఈకి, కనుక యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 1 రాశాను. అలానే సిడి అనేది బీసీ అనేది తిరియగ్రేక్ అవుతుంది. అలాంటి సందర్భంలో ఎవరెవరికి, ఏబికి సిఈకి. అలాంటి సందర్భంలో యాంగిల్ 2 అండ్ యాంగిల్ y అనేవి తిరియగ్రేఖకు ఒకే వైపున ఉండే అంతర కోణాలు కనుక వాటి సదృశ్య కోణాలు అంటారు. ఇది సదృశ్య కోణాల ప్రాపర్టీ, ఇది ఏకాంతర కోణాల ప్రాపర్టీ. యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ y కలిపితే ఇక్కడ బాహ్య కోణం వస్తుంది కనుక యాంగిల్ ఎక్స్ ఏమో మ్యాథమెటికల్ 1కి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ y అనేది 2a యాంగిల్ అవుతుంది కనుక యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ y ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2. సో ఇది త్రిభుజం యొక్క బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అనే దానికి మన టెక్స్ట్ బుక్లు ఇచ్చేటటువంటి వివరణ అనమాట. సో దీని మీద లెక్కలు ఉన్నాయన్నా చెప్తాం.